హలో. సో, నవీన్ గారు అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ అంటే మీరు మాట్లాడే ప్రతి డైలాగు పేలడమే. అంటే అసలంత ఈజ్ మీకెట్లా వస్తుందసలు? అంటే మీరేదో డైలాగ్ చెప్పినట్టు, పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించట్లేదు. చాలా న్యాచురల్‌గా, థాంక్స్ చాలా అండి. టైమింగ్‌తో. అస్సలు హిలేరియస్ అది. మాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది స్క్రీన్ పైన చూసినప్పుడు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో ఎలా మచ్. మీకు అది ఇన్‌బిల్ట్ ఎలా వచ్చింది? మిమ్మల్ని ఇన్‌బిల్ట్ ఏం మీరెలా లేదండి. నేను బిల్డ్ అంటే చేసు చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ మీద వర్క్ చేయడం, దాని తర్వాత థియేటర్ ప్లేస్‌లో వర్క్ చేయడం. నేను ఈ మొమెంట్ కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను కృషి చేస్తున్నాను. హ్మ్. ఇదేదో ఓవర్‌నైట్ వచ్చింది కాదు. సో, చిన్న చిన్నగా మొదలెట్టాను నేను. స్టేజ్ మీద నాటకాలలో స్టార్ట్ చేసుకొని, అక్కడి నుండి దాని తర్వాత యూట్యూబ్‌లో వీడియోస్ తీసేవాడిని. అటు బాలీవుడ్‌లో, హిందీలో వీడియోస్ తీసేవాడిని. సో, అక్కడ కొంచెం నేర్చుకున్నాను. దాని తర్వాత హిందీ సినిమా చేశాను. ఆ హ్మ్. తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లోకొచ్చి సో, అలా ఎవ్రీ ఇయర్ నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒకటే గోల్ అనమాట లైఫ్‌లో. హ్మ్. హ్మ్. ఒక బాగా నటించాలి, సినిమా హీరో అవ్వాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. వెరీ, వెరీ యంగ్ ఏజ్‌లోనే నేను అది డిసైడ్ అయ్యాను. హ్మ్. సో, అప్పటి నుంచి నేను దానికోసం కష్టపడుతున్నాను. దానికి కావాల్సిన స్కిల్ సెట్, దానికి కావాల్సిన నటన బాగా నటించాలి, వాళ్ళని బాగా ఇంప్రెస్ చేయాలి అనే ఒక గోల్ పెట్టుకొని దానికి కావాల్సిన వర్క్ నేను చేస్తా ఉన్నాను. అండ్ సో, మీలో ఈ కామెడీ టైమింగ్ కానీ, ఈ స్పాంటేనిటీ ఎప్పుడు అబ్జర్వ్ చేశారనుకోవచ్చు? అది చిన్నప్పటి నుంచే ఆ! ఉందండి అది. ఓకే. అదేంటంటే మనం కష్టాలు ఎక్కువున్నాయనుకోండి, హ్మ్. దాని నుంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ పుట్టుకొస్తది. సో, ఓకే. సో మేబీ చిన్నప్పుడు నాకేంటంటే హ్యూమర్ అనేది మన లైఫ్‌లో ఏదన్నా బాగా కొంచెం కష్టాలున్నాయనుకోండి, సపోజ్ ఏదన్నా సిట్యుయేషన్ టఫ్‌గా ఉందనుకోండి, పాండమికే అయ్యుండొచ్చు. లేదా హ్మ్. పాండమిక్‌లో మీరు చూసుంటే గనక నేను పాండమిక్‌లో గూడా ఆ పాండమిక్‌ని కరోనా టైంలో మన లైఫ్ ఎలా ఉందనేది ఫన్ చేస్తూ నేను వీడియోలు అవును. పెట్టేవాడిని. అవును. సో, ఏ కష్టాన్నైనా ఒక లైటర్ వేగా చూడడం అనేది నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాననమాట. సో, హ్మ్. మేబీ అక్కడి నుంచి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒక నాలో ఏర్పడి ఉండొచ్చు. హ్మ్. నేను లైఫ్‌ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. అందరూ మనం ఎంత సీరియస్‌గా తీసుకున్నా అందరికీ లైఫ్ ఏదో విధంగా టఫ్‌గానే ఉంటుంది. సో, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒక ఆయుధం. ఈ లైఫ్‌లో ఎన్ని కష్టాలొచ్చినా హ్యూమర్ మనలో ఉంటే గనక మనం ఎటువంటి ప్రాబ్లమ్‌నన్నా ఎదుర్కోవచ్చు. రేపు మనకి హెల్త్ సమస్య రావచ్చు, ఫైనాన్షియల్‌గా ఆర్థికంగా ప్రాబ్లమ్ రావచ్చు, రిలేషన్‌షిప్స్ ప్రాబ్లమ్ రావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. ఎవరన్నా మనకి నచ్చిన వాళ్ళు దూరం అవ్వచ్చు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే ఒక ఆయుధం ఉంటే మనం ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. హ్మ్. ఇప్పుడు 'జాతిరత్నాల' నుంచి